ఈరోజు మన అజెండా ఏంటి అని అంటే, మొదటిగా 12 మంది శిష్యులు ఎవరు అన్నది చూస్తాం. తర్వాత వారు ప్రభువును ఏం అడిగారు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి అన్నది చూస్తాం. వారు అడిగిన వాటి నుండి మనం ఎలాంటి వాటిని ప్రభువుని అడగాలి అన్నది మనం ఈరోజు ఈ యొక్క సెక్షన్లో మనం చూస్తామండి. అయితే మొట్టమొదటిగా ఒక చిన్న సెంటెన్స్ని చెప్పి తర్వాత నేను సాగిస్తాను. ఆ సెంటెన్స్ ఇలా వెళ్తుంది: ప్రే జీసస్ జర్నీ అక్రాస్ పీపుల్ బ్రింగింగ్ మెర్సీ, ట్రూత్, జాయ్, టీచింగ్, సాల్వేషన్ అండ్ జస్టిస్. ఈ సెంటెన్స్ అంతటికి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రజలపై ప్రయాణిస్తూ దయ, సత్య, ఆనందం, బోధన, రక్షణ మరియు న్యాయం తీరుస్తున్నాడని ప్రార్థించండి. ఈ పనిని వారు చేశారన్నమాట. ఎవరు? ఎప్పుడైతే ప్రభువు వారిని ఎంపిక చేసుకున్నాడో ఆ క్షణం నుండి వారు అలాగున ప్రభువు ఇలాగ వస్తున్నాడు అని స్వార్థ ప్రకటిస్తూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే వారందరూ చేసిన పని మొదటిగా ఏంటి అని అంటే, వారు అందరినీ నడిపిస్తూ వచ్చారన్నమాట. దానికి ఏమని పేరు పెట్టచ్చు ఈ సెక్షన్కి అని అంటే, జంప్ టు బాప్తిజం అని చెప్పచ్చు. అందులో ఉన్న ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వ్యక్తి యొక్క పేరు మొదటి అక్షరాన్ని కలిపి ఉంటుంది. జంప్ అంటే JUMP అని ఉంది. TO లేదు, బట్ అయితే T ఉంది. టు బాప్తిజం BAPTISM బాప్తిజం. ఈ పదాలు అన్నిటిలోనూ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వ్యక్తి పేరు కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది అన్నమాట. 12 మంది ఆ యొక్క శిశువులను చూపిస్తుంది. అది ఎక్కడ వారు ఎంపిక చేయబడినట్లు కనబడుతుంది బైబిల్లో అని చూస్తే 2 చోట్ల కనబడుతుంది. మొదటిగా వచ్చి మార్కు సువార్త 3:13 నుండి 19 వరకు మనకు కనబడుతుంది. అలాగనే లూకా సువార్త 6:12 నుండి 16 వరకు కూడా కనబడుతుంది. అయితే మనము మార్కు సువార్తను చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుండి 19 వచనాల వరకు నేను చదువుతున్నాను. మన అజెండాలో మొదటి భాగానికి మనం వెళ్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను, చూడండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఇప్పుడు నేను చదువుతున్నాను వారు ఎవరు అన్నది. ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బొయనెర్గేసను పేరు పెట్టెను. బొయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆంద్రయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద అనువారు. వీరు 12 మంది శిశువులుగా ప్రభువు ఆయన పనిని చేయడానికి ఎంపిక చేసుకున్న వారు. వారిలో ఒకరు ప్రభువును అప్పగించిన వారై ఉన్నారు. ఆయన ఎవరు? ఇస్కరియోతు యూద. అతనికి మారుగా ప్రభువు ఇంకొక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన పనిని సాగించడానికి ఇంకొక వ్యక్తి అదే ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి చేరాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు? మత్తయి. ఆ వ్యక్తి ఎక్కడ ప్రస్తావించారో ఆ వచనాన్ని అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే 26లో మనకు కనబడుతుంది, చూడండి. అపోస్తుల కార్యములు 1:26లో చూడండి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడి లెక్కింపబడెను. అంటే ఆ 11 మందితో కలిసి ఇతడు కూడా లెక్కింపబడితే ఎంతో వాడవుతాడు? 12వ వాడు అవుతాడు. ఇది ప్రభువు ఆ పని చేయడానికి ఎంపిక చేసుకున్న వారు. అయితే ఇప్పుడు 2వ భాగానికి వస్తే, మన సెక్షన్లో 2వ భాగం ఏంటి అని అంటే, వారు ప్రభువును ఏం అడిగారు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కొన్ని విషయాలు అడిగారని చెప్పాను కదా. ఆ విషయాలు ఏవి అనేది మనం చూస్తాం. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే, వాట్ దే ఆస్క్ టు ఇంప్రూవ్ దెమ్సెల్స్.
వారిని వారు అభివృద్ధి చేసుకోవడానికి వారు ఏం చేశారు, ప్రభువుని ఏం అడిగారు అన్నది మనం చూస్తాం. మొదటిగా వచ్చేసి పేతురు కనబడతాడు. మత్తయి సువార్త 18:21 నుండి 24 వరకు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 18:21 నుండి చదువుతున్నాను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మటుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మటుకే కాదు, 77 మార్ల మటుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నాడు అని అంటే ఒక సంఖ్యను తెలియజేస్తున్నాడు. 77 మార్లు అంటున్నాడు. ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాం, చూడండి ఒకసారి. 77 మార్ల మటుకని 70 ఏళ్ళండి. 70 టైమ్స్ ఆఫ్ 7 అని చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో ఎలా ఉందని అంటే ఈ విధంగా ఉందన్నమాట. 70 టైమ్స్ ఆఫ్ 7 అని ఉంది. దాన్ని ఆ సంఖ్యని మనం చూస్తే ఎంత వస్తుందని అంటే 490 అని వస్తుంది. ఆ సంఖ్యకి దేని గురించి ప్రభు ఆ సంఖ్యను తెలియజేస్తున్నాడు అని అంటే తాను జన్మించిన ఆ యొక్క స్థలాన్ని తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే ఆయన జన్మించిన స్థలం ఏంటి? బెత్లెహేము యొక్క ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ ఎంత అని ఆలోచన చేస్తే 490 అనే సంఖ్యను తెలియజేస్తుంది. ఇదే ఆ సంఖ్యను గూర్చి ఒక దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయము 24 చూడండి. దానియేలు గ్రంథం 9:24 తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారము చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారములు అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 70 × 7 వేసుకుంటే మళ్ళీ ఏదొస్తుంది? 490 అనే సంఖ్య వస్తుంది. అది బెత్లెహేమును చూపించినట్లుగా ఉందన్నమాట. ఆ వచనాల పైన చేసిన వాటిని అన్నింటినీ ప్రభువును చూపిస్తున్నాయి. ప్రభు ఏదైతే చేశాడో వాటిని చూపిస్తున్నాయి. ఏం చేశాడు? తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారము చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును ఇవన్నీ ప్రభు చేశాడు. ఆయన మన కొరకు వచ్చినప్పుడు మనను ప్రేమించి ఏ విధంగా అయితే ఆ తిరుగుబాటును మానిపేశాడో, పాపమును నివారణ చేశాడో, మన దోషముల నిమిత్తము ప్రాయచిత్తముగా ఆయన ఏ విధంగా అయితే అప్పగింపబడ్డాడో ఆ పోలికను చూపిస్తుందన్నమాట. అంటే పేతురుతో అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను అనుసరించినట్లుగా నేను నిన్నైతే ఏ విధంగా అయితే ప్రేమించానో అదే విధంగా నువ్వు నన్ను పోలి నడుచుకోవాలి అన్నట్లుగా చెప్తున్నట్లుగా ఈ వాక్యం మనకు చూపిస్తుంది. అది మొదటిది అనమాట. ఆస్కింగ్ అబౌట్ ఫర్గివ్నెస్ అనమాట. అది మొదటిది. రెండోదిగా మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 38 యోహాను అడుగుతాడు. మార్కు సువార్త 9 38 అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు.
మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. ఇక్కడ యోహానుతో ప్రభు ఏం చెప్తున్నాడనంటే, యోహాను ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ పేరట ఒక వ్యక్తి ఇలాగున దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు, అలాగూ మనలో నుండి వచ్చినవాడు కాదు కనుక నేను అతన్ని ఆటంకపరిచాము అని చెప్తే ప్రభు ఏమంటున్నాడు, మీరు ఆటంకపరచకుండా ఉండవలసిందిగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వచనం ఏం చూపిస్తుంది అని అంటే, సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని ఆటంకపరచకూడదు, వారు చేసే పనిని చూడాలి కానీ వారు ఏం చేస్తున్నారన్నది చూడకూడదు అన్నట్లుగా చెప్పినట్లుగా ఉంది. వారు చేసేది ఎవరి కోసం చేస్తున్నారన్నది చూడాలన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు, వారు మనకు విరోధి కానివాడు మన పక్షాన ఉన్నవాడే కదా అని చెప్తూ ఉన్నాడు. ఇది రెండవది అనమాట, ఆస్కింగ్ అబౌట్ అదర్స్ వర్క్. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్తలోనే 10వ అధ్యాయంలో 35 నుండి 37 వరకు నేను చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 10:35 నుంచి 37 వరకు నేను చదువుతాను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున నొకడును నీ ఎడమ వైపున నొకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, మన స్థాయిని మించినదో మనకు సరిది కానిది ప్రభువుని అడుగుతూ ఉంటాం. అది ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే అది మనకు కరెక్ట్ కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జెబెదయి కుమారులు ఏమడుగుతున్నారనంటే, యోహాను యాకోబు ఏమడుగుతున్నారంటే, ప్రభువా, మేము నీ యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు కుడివైపున ఒకరము ఎడమ వైపున ఒకరము కూర్చుండే ఆ స్థితిని మాకు దయచేయి అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రభువు అంటాడు 38లో, యేసు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు మా చేత అగుననిరి. కదా, ఆయన చేసినట్లుగా మనం చేయగలమా? లేదు. ఆయన ప్రేమించినట్లుగా మనం అసలు ప్రేమించలేము. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నేను చేసినట్లుగా చెయ్యలేరు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చేయలేము అని అంటే, మనము ఈ లోకంలో ఉన్నాము కనుక ఈ లోక మాలిన్యము మన హృదయాన్ని తిప్పివేసినప్పుడు ఆ యొక్క మాలిన్యమును ప్రభువు కడిగి వేసినా మనం ఇంకా ఈ లోక మాలిన్యంలోనే ఉన్నాము కనుక ఆ మాలిన్యం మన హృదయాలను మళ్ళీ తగిలే అవకాశం ఉంది. అది తగలకుండా ఉండాలంటే ప్రభువుకు మన దగ్గరగా ఉండాలన్నది మనం ఈ యొక్క వచనం నుంచి తెలుసుకోవాలి. తర్వాత ఫిలిప్పు ఏమడిగాడు అన్నది చూస్తాం. ఆస్కింగ్ అబౌట్ టు సీ ద ఫాదర్. ఏమడిగాడు అని అంటే, తన ప్రభువు యొక్క తండ్రిని చూడాలని అనుకున్నాడు అనమాట. చూడండి, యోహాను రాసిన పత్రిక 14:8 నుండి 9 వరకు నేను చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త 14:8 నుంచి 9 వరకు చదువుతున్నాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింత కాలము మీ యొద్ద నుండినను నన్ను నీవు ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరుచుమని ఏల చెప్పుచున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ ఫిలిప్పుతో ఆ సందేహం ఏదైతే ఉందో ఆ సందేహాన్ని తీరుస్తూ ఉన్నాడు. నేను, నా తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురము ఏకమై ఉన్నాము అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు వచనాన్ని. ప్రభువా, ఆ ఫిలిప్పు ఏమడుగుతున్నాడు అంటే, ప్రభువా, నేను తండ్రిని చూడవచ్చా? మాకు తండ్రిని కనపరచు అని చెప్పినట్లుగా అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు, నేను ఇన్ని రోజులు నీ పక్షాన్నే ఉన్నా కదా, మీ మధ్యనే ఉన్నాను కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని చెప్పి నువ్వు నమ్మడం లేదా అన్నట్లుగా ఆ ఫిలిప్పును అడుగుతూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఇస్కరియోతు కాని యూదా ఇంకొక విషయాన్ని అడుగుతాడు. యోహాను రాసిన పత్రికలోనే 14:22 నుంచి చూస్తాం.
14:22. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుటకేమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. ఇంతకుముందు ఫిలిప్ ఏమడిగాడు? నా తండ్రిని కనపరచు ప్రభువా అని చెప్పి అడిగాడు. అయితే ఇక్కడ ఈ ఇస్కరియోతు కాని యూదా ఏమడుగుతున్నాడు అని అంటే, నువ్వు మాకు మాత్రమే కనబడడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మాకు మాత్రమే ఎందుకు కనబడుతున్నావు అంటే, ప్రభువు పునరుత్థానం పొందిన సమయంలో ప్రభువు మొట్టమొదటిగా మరియకు కనబడాడు కదా. తర్వాత అలాగూ ఎందుకు మాకు మాత్రమే కనబడుతున్నావు అని చెప్పి అడుగుతున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు అడిగితే అప్పుడు యూదాతో అంటున్నాడు ప్రభువు, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని చెప్పి సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువును ప్రేమిస్తామో అప్పుడు మన హృదయములో ప్రభువు ప్రవేశించినప్పుడు, మొట్టమొదటిగా మన బాప్తిసం తీసుకున్న తర్వాత మనలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశించినప్పుడు, మనం రొట్టెలోను బల్లలోను పాల్పంపులు పొందినప్పుడు ఆ యొక్క స్పర్శని ఎంతమంది చూశారు? అందరూ చూసి ఉన్నారని అనుకుంటున్నాను. ఎలాగ చూసి ఉంటారని అంటే, ఆ దర్శనం ద్వారా మన ప్రభువు ఏ విధంగా అయితే రక్తాన్ని కార్చాడో, ఏ విధంగా అప్పగింపబడ్డాడు అన్న ఆ యొక్క దృశ్యాన్ని మన కళ్ళ ఎదుట ఖచ్చితంగా చూసి ఉంటాం. ఎప్పుడైతే మనం నిజముగా విశ్వసించి బాప్తిసం తీసుకున్న ఆ సమయంలో ఆ యొక్క సంఘటన అంతా మన ఆ విజువలైజేషన్ అంటారు కదా, అలాగ విజువల్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే అలాగున రిపెంట్ అయ్యి ఉంటామో ఫస్ట్ స్టార్టింగ్లో, అలాగున మనం ప్రభువును ప్రేమిస్తే, మన కోసం చనిపోయాడు అన్న ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని మనం ప్రభువును ప్రేమిస్తే మనము ఆయనను చూసి, అప్పుడు అంటున్నాడు చూడండి, ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందని అంటే, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎప్పుడైతే మనం ఆ విధంగా తండ్రి ప్రేమించినట్లుగా ప్రేమించడానికి ముందుకు వస్తామో అప్పుడు మనలో ఎవరెవరు ప్రవేశిస్తారంట? తండ్రి ప్రవేశిస్తాడంట, కుమారుడు ప్రవేశిస్తాడంట, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడతాము అన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అయితే ఈ 12 మంది కలిసి ఇంకొక విషయాన్ని అడిగారు. ఆ విషయం ఏంటి అని ఆలోచన చేస్తే, లూకా రాసిన పత్రిక 11:1. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిశువులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిశువులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము, మేము మాకిచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, ఆ శిశువులలో ఒకరు ఆయన ఏమడుగుతున్నారంటే, యోహాను తన శిశువులకు ఏ విధంగా అయితే ప్రార్థన నేర్పించాడో మాకు కూడా ఒక ప్రార్థన నేర్పించయ్యా అని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే అక్కడ ప్రభువు ప్రార్థన నేర్పించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎన్ని మాటలు నేర్పించాడు అని అంటే, దాదాపుగా 4 మాటలుగా ప్రార్థనను అక్కడ చూడవచ్చు మనం. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నది మొట్టమొదటిగా కనబడుతుంది. నీ రాజ్యము వచ్చునుగాక అన్నది రెండవది. మూడవదిగా మనం చూస్తే, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము, మేము మాకిచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను.
ఇలాగున ఇక్కడ ప్రార్థన అన్నది ప్రభువు ఏ విధంగా అయితే వారికి సెలవిచ్చాడో ఆ ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. అయితే వీరు ఇవన్నీ అడిగిన తర్వాత వారు ఏ విధంగా జీవించారు అని అంటే వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో బలాన్ని పొందుకున్న వారై ప్రభువు వారితో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నడుచుకున్నారో ప్రభువు మరణించిన తర్వాత కూడా వారి యొక్క జీవితాన్ని అలాగే గడిపారు. అందుకే వారు 12 మంది కూడా వివిధ ప్రదేశాలలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. మన భారతదేశాన్ని ప్రభు ఎంత ప్రేమించాడనంటే ఆయన శిశువులలో 12 మందిలో 2 మన యొక్క భారతదేశానికి పంపాడు. ఇద్దరు ఎవరు అని ఆలోచన చేస్తే ఒకరు వచ్చేసి తోమా ఎవరైతే ఆయనను నమ్మకుండా ఉన్నారో ఆయన గాయాలను తాకిన వారినే మన యొద్దకు పంపాడు. తర్వాత ఆండ్రూ అనే అతన్ని కూడా పంపించాడనమాట ప్రభువు. అతడు ఎక్కడ చనిపోయాడు అని ఆలోచన చేస్తే నార్త్ ఈస్ట్లో చనిపోయాడు. తోమా ఎక్కడ చనిపోయాడు అని అంటే చెన్నైలో బాణాల చేత చంపబడ్డాడు. ఆయన పనికి అంతగా వారు అర్పించుకోవడానికి వారిని బలపరచడానికి ప్రభువు ఏమేమి మాట్లాడి ఉంటాడు వారితో. మనము కూడా ప్రభువును మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని మనం మార్చుకొని ప్రభువు ఏదైతే మాటలు మాట్లాడాడో ప్రభు ఏ విధంగా అయితే జీవించాడో ఆ మార్గదర్శనాన్ని చూస్తాము. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ భాగంలో ఏం కనపడుతుందనంటే కొద్ది భాగం వచ్చి మనం ఏమి చేయకూడదు అని ఉంది, ఇంకో కొద్ది భాగం వచ్చి మనం ఎలా ఉండాలో అన్నది తెలియజేస్తుంది. 16 నుంచి నేను చదువుతున్నాను. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా నున్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అవి ఇంకా చదువుతున్నాను చూడండి కింది వరకు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏవనగా, ఇప్పుడు మన శరీర కార్యాలు ఏంటివో ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆత్మీయానుసారమైన కార్యాలు కాక శరీరానుసారమైన కార్యాలు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మస్తరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ 4 hours అంటే 4 hours జరిగిన తర్వాత మనం ఏటిని చేయకూడదు అన్నది తెలియజేస్తున్నాడు. మొదటిగా 4 hours అంటే ఏంటివి అని అంటే రిపెంట్, రివైవ్, రీజాయిస్, తర్వాత రీన్యూ. ఇవన్నీ మనం అంటే మనకు ఈ 4 జరగాలన్నమాట. రిపెంట్ అంటే పశ్చాత్తాపపడడం, రివైవ్ అవ్వడం అని అంటే నూతనముగా మార్చబడడం, రీన్యూ అంటే నూతనమైన జీవితాన్ని కలిగి ఉండడం, తర్వాత రీజాయిస్ అని అంటే నూతన ఆనందాన్ని కలిగి ఉండడం అన్నమాట. వీటిని ఎప్పుడు పొందుతాం మనం ఎప్పుడైతే ప్రభువును ప్రేమించి ఆయనలో నడుస్తూ వస్తామో అప్పుడు వీటన్నిటిని మనం పొందుకున్న వారమై ఉంటాం. అలాగున్న పొందుకున్న మనం వేటిని వదిలిపెట్టాలి అని అంటే శరీరానుసారమైన కార్యాలన్నింటినీ వదిలిపెట్టాలని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నేను చెప్పున్నది ఏమనగా అని చెప్పి చెప్తున్నాడు చూడండి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏ విధంగా నడుచుకోమంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోమంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఆత్మానుసారంగా నడుచుకోవడము అని అంటే ఇప్పుడు నువ్వు నీ కళ్ళ ముందర పాపం ఉన్నప్పటికీ
అది చెయ్యకుండా నువ్వు తప్పించుకొని వెళ్తావు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడిపింపబడుతూ ఉంటావో అప్పుడు. సాతాను లస్ట్ను వాడుకుంటే ప్రభువు లవ్ను వాడుకుంటాడు. దేనికి? నువ్వు నీ యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవడానికి. అది మొదటిది. అలాగా కొన్ని ఏవేవి చేయకూడదు అన్నది ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నారు. ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టమై ఉన్నవి అని చెప్పి ఒక్కొక్కటిగా తెలియజేశాడు. జారత్వం, ఇవన్నీ ఏవైతే సెలవిచ్చా ఉన్నారో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత ఇంతవరకు శరీరానుసారమైనవి మన యొద్ద నుండి తీసివేయాలని చెప్పి అనుకున్నాం. అయితే మనం వేటిని కలిగి ఉండాలైతే అన్నది మన కింద మనం చూస్తాం. ఆ తర్వాత నుండి 22లో చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ లాస్ట్లో వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఏం సెలవిస్తున్నారు అని అంటే, ఎవరైతే ప్రభువును కోరుకొని ప్రభు యొద్దకు వచ్చారో వారు వీటన్నిటినీ, ఆ పైన ఉన్న వాటినన్నిటినీ ఏం చేశారంట? సిలువ వేశారంట. సిలువ వేసి తర్వాత వాళ్ళు ఏ విధంగా మార్చబడ్డారు? రీన్యూగా మార్చబడి ఈ క్వాలిటీస్ ఏవైతే కింద చెప్పారో వాటన్నిటిని వారు కలిగి ఉన్నారు. అవి ఏంటివి అని ఆలోచన చేస్తే, ప్రేమ ఎవరి నుంచి చూసుకుంటాం మనం? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఇతరులను మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడో ఆ యొక్క స్వారూప్యాన్ని అంతటినీ ఆయన వదిలిపెట్టి, ఆయన కలిగి ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఏమీ లేనివాడిగా ఈ లోకంలో జన్మించి తనకంటూ ఒక స్థానం కూడా లేదు ఇక్కడ. ఆఖరికి తాను చనిపోయిన తర్వాత తాను పాతి పెట్టబడ్డానికి కూడా ఎవరో అతనికి స్థలాన్ని ఇచ్చారు ఆయనకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు. అంత దీనునిగా ఆయన వచ్చాడు. అలాంటి మనల్ని ప్రేమించిన ఒక కారణానికి ఆయన అంత దీనస్థితిని కలిగి ఉన్నాడు కనుక అలాంటి ప్రేమను, ఆయన కలిగి ఉన్న ఆ యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని, ఈ క్వాలిటీస్ అన్నీ మనం ప్రభువులో చూసి వాటన్నిటినీ మనం నేర్చుకోవాలన్నట్లుగా మనకు తెలియజేస్తున్నట్లు ఉంది. అయితే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట సెలవిస్తారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనము అపవాదితో ఎదిరించడానికి మనం ఏం చేయాలనంట? చూడండి, ఇంకోసారి చదువుతున్నాను చూడండి ఆ వచనాన్ని. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఏం చేయమంటున్నాడు? దేవునికి లోబడి ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఈ 7 వచనాలు మనం ముందు చూసుకున్నాం కదా, ప్రభువును వారి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఏవైతే అడిగారో వాటన్నిటిని మనం చూస్తే, మొట్టమొదటిది వచ్చేసి ఏమని అడిగారు? ఫర్గివ్నెస్ని అడిగారు. మేము ఇతరులను క్షమించాలి అంటే ఏ విధమైన క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి అని వాళ్ళని అడిగితే ప్రభు ఎవరిని చూపించాడు? సాక్షాత్తు తననే, తన యొక్క స్థానాన్ని చూపించినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఇతరులు చేసే పనిని ఎలాగ చూడమంటున్నాడు? మనం ఆలోచన చేస్తే మళ్ళీ చూద్దాం ఆ వచనాన్ని. మార్కు సువార్త 9:38. వారు చేసే పనిని కాక వారు పని ఎవరి కొరకు చేస్తున్నారన్నది చూడమంటున్నాడు. ఆ వచనం అంతటిని మనం చదివితే అదే మనకు కనబడుతుంది.
ఇది ఈ వచనాన్ని చూసిన తర్వాత ఇంకొకటి కూడా గుర్తొస్తుంది ఏంటంటే మనం ఎవరిని ఆటంకపరచకూడదు అని చెప్పి కూడా సెలవిస్తున్నారు. ఇప్పుడు ఈ సమయాల్లో అనేక మంది సోషల్ మీడియా ద్వారా ప్రభువును అవమానపరుస్తూ ఉన్నారు. అయితే వారిని ఆటంకపరచకూడదు అన్నట్లుగానే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆటంకపరచకూడదు అంటున్నాడు. ఎందుకు అని అంటే ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క స్వారూప్యం ద్వారా మనల్ని చేసుకున్నాడు. మనల్ని ఒకరిని ప్రేమించి నేను రాలేదు ఈ లోకానికి వచ్చానని చెప్పి చెప్పలేదు. అందరినీ ప్రేమించాను గనకనే ఈ లోకానికి వచ్చానని చెప్పి ప్రభువు అంటున్నాడు. అయితే ప్రభువు మనతో చాలా క్లోజ్గా కనెక్ట్ అయి ఉన్నాడు. ఒక బాడీ పార్ట్ మన యొక్క ప్రభువు యొక్క జీవితాన్నే చూపిస్తుంది అన్నమాట. అది ఏంటి అని అంటే వెన్నెముక ఉంది కదా మనకి వెనకల, ఆ వెన్నెముక ప్రభువునే చూపిస్తుంది. ఎలాగో చూపిస్తుంది అని అంటే దానికి 33 వట్టబ్రే అని చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట. ఎముకలు సైడ్కి ఉంటాయి కదా, వాటిని వట్టబ్రే అంటారు. అవి 33 ఉన్నాయి. 33 అనే సంఖ్య చెప్పగానే మీకు ఏ సంఖ్య గుర్తొస్తుంది? ప్రభువు యొక్క జీవన కాలం అనేది గుర్తొస్తుంది. తర్వాత అందులో ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి క్రైస్ట్ ఆయిల్ అని చెప్పి అంటారు. ఆ క్రైస్ట్ ఆయిల్ అన్నది కింద నుంచి ఇక్కడ ఉంటుంది కదా, ఈ మక్కి దగ్గర నుంచి ఈ తల భాగం దగ్గర వరకు ఇక్కడి వరకు అది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఆ క్రైస్ట్ ఆయిల్ అనేది అది ఏం సెలవిస్తుందని అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను చూపిస్తుంది. అది ఏం చేస్తుందనంటే 28 రోజుల వరకు అది పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది, అంటే ఫ్లో అవుతుంది అనమాట. కింద నుంచి పై వరకు ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ వ్యాగస్ నర్వ్ అని చెప్పి ఒక నర్వ్ ఉంటుంది. అది బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ వ్యాగస్ నర్వ్కి అది టచ్ అయిన తర్వాత 2.5 days అది ఏమవుతుందనంటే తర్వాత డై అయిపోతుంది అనమాట. 2.5 రోజుల తర్వాత అది చనిపోయి 3వ దినాన నూతనముగా మార్చబడుతుంది. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాత బ్రతుకును కలిగి ఉన్నప్పటికీ నువ్వు ప్రభువును విశ్వసించి ఆ విధమైన రిపెంట్ నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు నూతనముగా మార్చబడతావు అని చెప్పినట్లుగా మన బాడీ పార్ట్లోనే ఒక పార్ట్ ప్రభువును చూపిస్తుంది అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం ఇక్కడ మనం ఏ విధమైన మార్గంలో నడవాలన్నది ఇక్కడ మరోసారి తెలియజేసినట్లు కనబడుతుంది. చూడండి, 1 నుండి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మొదటిగా ఏం చెప్తున్నాడు? ప్రభువును పోలి నడుచుకోవాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, గలతీయులకు రాసిన పత్రికలో 22 నుంచి మనం చదువుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ అయితే కలిగి ఉన్నాయో అదే క్వాలిటీస్ని ప్రభువు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసముగా నుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? ఆ ప్రేమను మీరు కలిగి నడుచుకొనండి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మనలో ఏం ఉండకూడదు అన్నది మళ్ళీ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం చూసాం కదా, ముందు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16 నుంచి మనం ఏదైతే చూసామో వాటిలో మళ్ళీ ఇంకా కొన్ని ఇక్కడ చూస్తాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. అక్కడ ఏం చెప్పాడు? ఈ క్వాలిటీస్ ఉండకపోతే సరిపోతుంది అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఆ పేరే ఎత్తద్దండి అని చెప్పి చదివిస్తున్నాడు. మరి ఇంకా కింద చూడండి, పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది ఎవరికి తగినది అంటున్నాడు? పరిశుద్ధులకు తగినది అంటున్నాడు, అంటే సరి అయినది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. 4వ వచనం చూడండి, కృతజ్ఞత వచనమే మీరు ఆచరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరిసూక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇంకా ఎవరైనా బూతులు మాట్లాడుతున్నా
ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్న వారికి ఇక్కడ ఈ వచనం కనబడుతుంది అనమాట. వారికి ఈ వచనాన్ని చూపిస్తూ ఉన్నాను చూడండి. మనం ఏం చేయకూడదంటున్నాడు? బూతులైనా మాట్లాడకూడదంట, పోకిరి మాటలు కూడా మాట్లాడకూడదు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా చూడండి 5వ అధ్యాయంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే కొన్ని క్వాలిటీస్ని చెప్తూ ఉన్నాడు. అపవిత్రంగా ఉంటే సగం ఇటు సగం అటు, అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ నువ్వు దేవుళ్ళలో ఉండి హాఫ్ ఆఫ్ ది పార్ట్ నువ్వు లోకంలో ఉంటే దానివల్ల నో యూజ్. అందుకే ఆ యొక్క వ్యక్తిని ఏమంటున్నాడు అంటే అపవిత్రత కలిగి ఉన్నవారు అని చెప్పినట్లుగా తెలియజేస్తున్నట్లు ఉంది. అలాంటి అపవిత్రులు కూడా పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాడని ఇక్కడ ఈ వచనంలో తెలియజేస్తూ ఉన్నట్లుగా ఉంది. 6వ అధ్యాయంలో మనం చూస్తే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే మోసపుచ్చే మాటలు, వ్యర్థమైన మాటలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీరు ఏం చేయదంటున్నాడు? మోసపోకూడదు అని చెప్పినట్లుగా తెలియజేస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పాడనమాట. ఏ విధంగా చెప్పాడనంటే, పుట్టపర్తి సాయిబాబాను నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతాను అంటే మా తాత ఆయన అందరూ తిరిగేవాళ్ళంట. మా తాత దగ్గరికి వచ్చి మా తాత ఈ పండు కావాలని అడిగితే ఆ చెట్టు నుంచి ఒక పండు తీసిచ్చేవాడు అనమాట. అంటే ఏ పండు అడిగితే ఆ పండు ఆ చెట్టు నుంచి తీసిచ్చేవాడంట. అందుకు మా తాత నేను నమ్ముతా, ఎవరినో ఎందుకు, మా తాత ఏ దేవుడిని చెప్తే ఆ దేవుడిని నేను నమ్ముతా అని చెప్పి అన్నాడు. నాకు ఆ క్షణంలో నేనేం మాట్లాడలేదు, కానీ అతనితో ఏం మాట్లాడలేదు. బట్ అయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక వచనం ఉంది 13వ అధ్యాయంలో. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము. ప్రవర్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీకు చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవర్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇక్కడ ఏదైతే సంఘటన చెప్పాడో ఆ తర్వాత నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ వచనం తెలియదనమాట. నేను చాలా అతనికి చెప్పాలనుకున్నాను కానీ బట్ అయితే చెప్పలేకపోయాను. ఎలాగుంది అని అంటే ఇంత అడ్వాన్స్డ్గా, ఇంత ముందే క్రీస్తు శకం ముందే ఏ విధంగా ఆయన యొక్క కార్యాలన్నింటినీ ఏ విధంగా రాపించాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజంగా ఒకసారి చంద్రశేఖర్ అన్న జీఓడి అన్నదానికి జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయర్ అని చెప్పాడు. అయితే మన బైబిల్ మొత్తాన్ని గమనిస్తే ఎలాగూ జనరేట్ చేశాడన్నది ఉంది, మనుషుల ద్వారా ఎలాగూ ఆపరేట్ చేశాడన్నది ఉంది, ఎలాగున డిస్ట్రాయ్ చేస్తాడన్నది క్లియర్గా రాయించాడు బైబిల్లో ప్రభు. అది చూపిస్తే అది చెప్తే నమ్మరు కానీ బయట వాళ్ళు, బట్ అయితే వాళ్ళు మన మీదకి తిరగబడతారు. ఇంకా నిజాన్ని చెప్తే కొరుకుతారంటారు కదా, అట్లా ఉన్నారన్నమాట బజార్ల పైన బయట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 19 నుండి 21 వరకు నేను చదువుతున్నాను చూడండి.
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 19, 20, 21 నేను 3 వచనాలు చదువుతున్నాను. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గల వారికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. వీటన్నిటిని ఏం చేయాలి? ఇలాగూ నేను ఈ సూచక్రియ చూశాను, ఇలాగ చేశాను, ఈయన నిజమైన దేవుడు అని ఎవరైనా చెప్తూ ఉంటే మనం ఏం చేయాలంటున్నాడు? అలాంటి మాటలు లక్ష్య పెట్టకూడదని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి మాటలు లక్ష్య పెట్టకుండా వేటిని చేయమంటున్నాడు? నీకు కలిగి ఉన్న జ్ఞానం, నీకు ప్రభు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ జ్ఞానము ద్వారా ఆధారం చేసుకొని మాట్లాడు అన్నట్లుగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే వారికి ఏం చెప్పకూడదా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా చెప్పాలనే ప్రభు సెలవిస్తున్నాడు కూడా. మత్తయి సువార్త 18లో 15వ అధ్యాయం నుండి 18వ వచనం వరకు ఏ విధంగా సెలవిచ్చాలి, ఏ విధంగా నీ సహోదరునికి ఏ విధంగా చెప్పాలన్నది తెలియజేస్తాడు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18, 15 నుండి చదువుతున్నాను. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్టు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకునుము. ఎలాగ చెప్పమంటున్నాడు? ఇది ఈ వచనం ఎవరికి చెప్పాలని అంటే సంఘంలో ఉన్న వారికి చెప్పినట్లుగా కనపడుతుంది. బట్ అయితే బయట కూడా అలాగే ఉన్నారు వ్యక్తులు. ఎవరిని ఫస్ట్ చెప్తూ ఉంటే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటే ఎక్కడ నిజమైన దేవుడు ఒకసారి చూపి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే వారికి ఏ విధంగా చెప్పమంటున్నాడు అంటే మొదటిగా ఒంటరిగా చెప్పమంటున్నాడు. మొదటిగా నీ ప్రయత్నం చేయాలంటున్నాడు. తర్వాత వారు వినలేదనుకో 2-3 కలిపి సువార్త ప్రకటించమని చెప్పినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత మందిరంలో వారి కొరకు ప్రార్థన చేసి ఆరంభించినట్లుగా, అంటే సువార్త అక్కడి నుంచి ఈ విధమైన ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నట్లుగా చెప్పినట్లుగా ఉందన్నమాట. అలాగూ వారు వింటే పర్లేదు, వారు వినకపోతే ఏ విధంగా వారిని ఎంచమంటున్నాడు? సుంకరిగా ఎంచమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకో పదం కూడా మాట్లాడు ముందర చూడండి. అన్యునిగా ఎంచమంటున్నాడు. వీరు ఎవరైతే అన్యులుగా ఎంచబడ్డారు ఎవరు అంటే ఆ పూర్వీకులు ఏదైతే పాటిస్తూ వచ్చారో వాటినే నిజం అనుకొని వాటినే పాటిస్తూ వస్తున్నారన్నమాట. మనం మోసే దగ్గర నుంచి చూస్తూ వచ్చాం ఏ విధంగా పాటిస్తూ వచ్చారన్నది. ఎన్ని ప్రభువు దయచేస్తూ ఉన్నా, ఎంత మేలులు చేస్తూ ఉన్నా వారు ఇంకా ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా ఆ యొక్క ప్రదేశానికి చేరలేకపోయారు. అయితే వీరంతా అనుకుంటూ ఉంటారన్నమాట, అన్యులైన వారు మనలో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ప్రభువు నాకు ఇంకా ఏం మేలు చేయడం లేదు, నేను సరిగ్గా అడుగుతున్నానా లేదా అన్నది మనం చూసుకోవాలన్నమాట. వారు ఏమడిగారు? ఇంతమంది ఈ 12 మంది శిశువులను చూస్తే వారు ఏదైతే చేయాలనుకున్నారో వాటిని చెయ్యొచ్చా లేదా అన్నట్లుగా అడిగారనమాట ప్రభువును. మేము ఈ విధంగా యోహాను ఏమని అడిగాడు? ఇలాగ మేము ఆటంకపరచాలా వద్దా అని చెప్పి అడిగినట్లుగా ఉంది. తర్వాత పేదరు ఏమని అడిగాడు? నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నట్లుగా అడిగాడు. అయితే ఏ క్వాలిటీస్ అయితే మనలో లేవో వాటిని అడుగుతూ వచ్చారనమాట వాళ్ళు. ఆ క్వాలిటీస్ని వాళ్ళు అడిగి వాటిని బలపరుచుకున్నారు ప్రభు యందు. మనం కూడా ఏం చేయాలని అంటే మనలో ఏదైతే తక్కువగా ఉందో ప్రభువుకు, ఇంతకుముందు మనం చూసాం కదా ఒక వచనాన్ని యాకోబు రాసిన పత్రికలో 4:7లో మనము ప్రభువుకు లోబడటం లేదు అని అంటే మనం ఎవరికి లోబడుతూ ఉన్నాం? లోకానికి లోబడుతూ ఉన్నాం. లోకంలో ఉన్న వాటికే లోబడుతూ ఉన్నాం.
అలాగున మనం లోబడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటున్నాడు? ప్రభువుకే లోబడాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం మొదటి నుంచి ఏమేమి చూసామన్నది తెలియజేసి లాస్ట్గా సమరీకి వెళ్దామండి. మొదటిగా ఏం చూసాం? ఒక సెంటెన్స్ని చూసాం. ఆ సెంటెన్స్కి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే ఆ 12 మంది చేసిన పనిని చూపిస్తుంది అన్నమాట. అది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఆ సెంటెన్సు. ప్రే జీసస్ జర్నీస్ అక్రాస్ పీపుల్ బ్రింగింగ్ మెర్సీ, ట్రూత్, జాయ్, టీచింగ్, సాల్వేషన్ అండ్ జస్టిస్. ఈ పనిని అందులో కూడా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వ్యక్తి పేరును బేస్ చేసుకొని ఆ పదం పెట్టినట్లుగా కనబడుతుంది అన్నమాట. వారు చేసిన ప్రభువు కొరకు వారు ప్రభు యొక్క జీవనాన్ని తెలియజేస్తూ వారు ఆ యొక్క జీవనాన్ని తెలియజేసిన తర్వాత ఆ సువార్త ద్వారా అందరిని నమ్మాలని, ప్రభువును విశ్వసించాలని చెప్పి వారు ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా ఆ ప్రార్థన కనబడుతుంది అన్నమాట. వారు చేసిన పని ఏంటి అనుకున్నాం? ఈ యొక్క అంశానికి కూడా పేరు పెట్టుకున్నాం కదా, జంప్ టు బాప్తిసం. వారు చేసిన పని కూడా అదే. వారు ఏం చేశారు? ఇతరులను నడిపించడానికి ప్రభు ప్రేరేపణ ద్వారా నడిపింపబడుతూ వచ్చారన్నమాట. మనం కూడా అలాగే ఏం చేయాలని అంటే ఇతరులను ప్రేరేపించడానికి, ప్రభు నిజమైన దేవుడు అని తెలియజేయడానికి మనం ముందుకు రావాలి. ప్రభు ఇంకొక చాటు కూడా ఇంకో మాట అంటాడు, మాట సెలవిచ్చే వరకే మన పని అంట. ఆ కార్యం, ఆ యొక్క ఆత్మకార్యము, ఆ యొక్క రిపెంటెన్స్ అన్నది మన చేతిలో లేదు. సో మనం ఏం చేయాలి? చెప్పడం వరకే మన పని. ఒకవేళ మనం చెప్పలేకపోయామనంటే మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే బైబిల్ ఇవ్వడం ఒకటి, ఇంకొకటి వచ్చేసి సోషల్ మీడియా ద్వారా మాట్లాడడం, ఇవి కొన్ని ప్రభువులో వాడబడ్డం లాగా కనబడుతూ ఉంటాయి. తర్వాత మనము ప్రభు యొద్ద నుండి దూరం అవ్వడానికి కారణాలు కూడా ఇవే అన్నమాట. ఏవైతే వాళ్ళు అడిగారో, ప్రభువును అడిగారు కదా, ప్రభువా ఎన్నిసార్లు మేము క్షమించాలి, ఎవరిని వీళ్ళను పరచాలా లేదా అని చెప్పి అడిగారు కదా. ఇలాంటి వచనాలే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా బలహీనపరుస్తాయి అన్నమాట. ఇతరులను ఏ విధంగా క్షమించాలి అన్నది మనం చూసాం. తర్వాత ఏ పని చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్నది ఆ గ్రహింపు కలిగి మనం ముందుకు సాగాలన్నది చూసాం. తర్వాత మనం ఏం అడుగుతున్నాం అన్నది మనకు తెలియకోకుండా అడుగుతూ ఉంటాం అన్నమాట. కొన్ని ఎలా అడుగుతుంటామంటే ఆ స్థానాన్ని మనం పొందగలుగుతామా లేదా అని తెలియకోకుండా, అది నాకు కరెక్టా కాదా అన్నది తెలియకోకుండా మనం అడుగుతూ ఉంటాం. ఒకవేళ అది మనకు కరెక్ట్ అయితే ప్రభువే మనకు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వడం అన్నాడు, తట్టుడి మీకు దొరుకునని చెప్పి కూడా సెలవిచ్చాడు. అయితే మనం అడగాలి. ఫస్ట్ ఏ విధమైన వాటిని అడగాలని అంటే ఫలాంది నాకు కావాలని కాకుండా ఇది నాకు అవసరం ఉంది అన్నట్లుగా అడగాలన్నమాట. అలాంటి స్థితిలో ఉండాలి. తర్వాత ఫిలిప్పు రాసిన పత్రికల్లో ఏ విధంగా అన్నాడు? ఫిలిప్పు ఏమని అడిగాడు ప్రభువును? నేను తండ్రిని చూడగలుగుతున్నానని చెప్పి అడిగాడు. అయితే మనము తండ్రిని, పరిశుద్ధాత్మను, త్రియేక దేవుణ్ణి ముగ్గురిని కలిగి ఉన్నాం, మన హృదయాలలో కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకొని ఆ రిపెంటెన్స్ని యాక్సెప్ట్ చేశామో అప్పుడే మనం రీన్యూగా మారబడి రివైవ్ అయ్యి రీజాయిస్గా ఒక ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. మనం ఎప్పుడైతే ఆ రిపెంటెన్స్ని కోరుకున్నామో అప్పుడే మన యొక్క ఇంటిగ్రేట్ అంటే మన యొక్క పునరుత్థానం జరిగిపోయింది. అయితే మనం దాన్ని కాపాడుకోవడానికి ఈ లక్షణాలు ఉండకూడదు. ఏ లక్షణాలు? మనం గలితీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆ లక్షణాలు ఏవి మన హృదయాన్ని బలహీనపరచకూడదు. ఆ తరువాతే మనం కింద కూడా కొన్ని చూసాం. ఏవి? ప్రేమ, సమాధానము, సత్యము, ధర్మంగా ప్రవర్తించడము, ఇలాంటివన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, అవి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూసుకొని ముగించుకున్నాం. వేటిని అనుసరించాలి అన్నది 22 నేను చదువుతున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. వీటిని కొన్నిటిని తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట అక్కడ. వీటన్నిటినీ మనం పాటిస్తే మనం ఎవరిని పాటించినట్లు? మనం ప్రభువును పాటించినట్లే. ఈ యొక్క ఏదైతే క్వాలిటీస్ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ 12 మంది శిష్యులలో అన్నీ కాకపోయినా కొన్ని మనకు కనబడతాయి. తర్వాత కొన్ని వారు అభివృద్ధి చేసుకున్నారు.
అంటే ఇప్పుడు థామస్ ఉన్నాడు. థామస్ ఏం చేశాడు? ఫెయిత్ఫుల్గా లేడు. తన యొక్క నమ్మలేదు ప్రభువును. తోమా ప్రభువు ఆ యొక్క చేతిని చూపించి నా యొక్క గాయాలను ముడితే కానీ నేను నమ్మనని చెప్పి సెలవిచ్చాడు. ఆ గాయాలను ముట్టినప్పుడు ఏం చేశాడు? విశ్వసించాడు. ప్రభువే లేచాడు అన్నది నమ్మాడు. అలాగున అవిశ్వాసంలో బలపరచబడ్డాడు. అలాగా కొన్ని క్వాలిటీస్లో బలపరచబడిన వారు ఉన్నారు. అయితే ఇలాంటి క్వాలిటీసు మనం కూడా మన ఆత్మీయ జీవితం కొరకు బలపరచబడి ప్రభు యొద్ద చేరడానికి ఇలాంటివన్నీ మనం కాపాడుకుంటూ రావాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సెక్షన్ని ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ.